జీవ సమాధిని ఉమ్, ఇండియన్ గవర్నమెంట్ వ్యతిరేకిస్తుంది. ఉమ్, రీసెంట్‌గా కర్ణాటకలో ఒక వ్యక్తి జీవ సమాధి అయితే ఉమ్. అతన్ని తీసుకొని డెడ్ బాడీని తీసుకొని ఎళ్ళింది. అసలు ఏంటి ఈ జీవ సమాధి? నేను నన్ను నేను ఉద్ధరించుకోవాలి అనుకున్నప్పుడు ఏం చేస్తారంటే ఈ ప్రకృతికి దూరంగా వెళ్ళిపోవాలనుకున్నప్పుడు జీవ సమాధి కానీ హిమాలయాల్లోకి వెళ్ళిపోవడం అనేక ప్రాంతాల్లో ఉన్నాయి అద్భుతమైన ప్లేసులు. మనకు కనపడినవి కూడా అనేక రకాలు ఉంటాయి, హ్మ్. మనకు కనిపించేది చాలా తక్కువ. ఓకే. అటువంటి చోట్లకి వెళ్ళిపోయి లేదంటే భూమిలో ఒక భూగృహం కట్టుకుని అందులోకి వెళ్ళిపోవడం హ్మ్. ఇలా చేస్తూ ఉంటారు. హ్మ్. వాళ్ళు ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళ హార్ట్ బీట్ పల్స్ అన్నీ ఆపేసి శ్వాసను ఆపేయగలరు. వాళ్ళకి నిద్ర అక్కలేదు, ఆహారం అక్కలేదు. ఓకే. ఆ విధంగా అనేక వందల మంది వేల మంది యోగులు ఉన్నారు. ఓకే. హిమాలయాల్లో ఉన్నారు, బయట ఉంటారు, మన సభ్య సమాజంలో ఉండొచ్చు, మనకు తెలియదు. ఓకే. అటువంటి సాధకులు ఉండొచ్చు. ఇప్పుడు ఒక మనిషి జీవ సమాధి అవ్వాలి ఉమ్. అని డిసైడ్ అయినప్పుడు ఏటిని పరిగణలోకి తీసుకొని అతడు జీవ సమాధికి వెళ్తుంటాడు? అంటే నేను వచ్చిన పని అయిపోయింది కాబట్టి నా శరీరాన్ని వదిలి వెళ్ళిపోవాలి. కానీ జీవ సమాధిలో ఉన్నవాళ్ళు అంటే ఈ భక్తుల యొక్క ఉద్దేశం కానీ ఆయన ఉద్దేశం కానీ ఏంటంటే నేను మళ్ళీ ఇదే శరీరంతో బయటకు వస్తాను, ఆ! వచ్చి నేను మళ్ళీ ఇవ్వవలసిన సందేశాన్ని మళ్ళీ ఇస్తాను అనేది జీవ సమాధి అంటారు.